శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గంలో మత్తు పదార్థాలు వాడకం వల్ల జరిగే ప్రమాదాలను వివరిస్తూ పలాస ఆర్టీసీ కాంప్లెక్స్ నుండి కాశీబుక్క బస్టాండ్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఇందులో భాగంగా ప్రముఖులు మాట్లాడుతూ పలాస డివిజన్ పరిధిలో ఇటీవల కాలంలో ఎక్కువగా యువత మత్తుకు బానిసై పెడదారి పడుతున్నారు. చిన్న చిన్న దొంగతనాలు, చైన్ స్నాచింగ్ మరియు బైక్ దొంగతనాలు చేస్తూ పోలీసులకు పట్టుబడుతున్నారు. ఆంధ్ర, ఒరిస్సా సరిహద్దు ప్రాంతం పలాసలో ప్రతిరోజు గంజాయి స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడుతున్నట్లు వార్తల్లో చూస్తున్నా మన చుట్టూ మనతోనే ఉన్న యువత వాళ్ళ భవిష్యత్ నాశనం చేసుకుంటున్నారు. యువతను సన్మార్గంలో నడిపే బాధ్యత మనందరిపైన ఉంది అని, అందుకే అవగాహన ర్యాలీ అని అన్నారు. మత్తులేని సమాజాన్ని నిర్మిద్దామని, చెయ్యి కలిపి చెడును పాలద్రోలుదామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ ఆర్మీ, పోలీస్, వైద్య, కార్మిక సంఘాలు, ఎక్సైజ్ మరియు విద్యార్థి సంఘాలు పాల్గొన్నాయి. చివరిలో ఎన్సీసీ విద్యార్థుల ప్రదర్శన చూపర్లకు ఆకట్టుకుంది. నేను గ్రీన్ ఆర్మీ మరియు ఏపీఎన్ జోస్ ప్రెసిడెంట్ని. అలాగే కొన్ని సంఘాలు వాళ్ళు కూడా ఇక్కడ రావడం జరిగింది. అన్ని ప్రజా సంఘాలు, అలాగే అన్ని డిపార్ట్మెంట్లు రావడం జరిగింది. ముఖ్యంగా పలాస కాజీబా వార్త ఓపెన్ చేయగానే చూసి కనిపించేది అంటే ఆంధ్ర, ఒరిస్సా సరిహద్దు ప్రాంతంలో ఉండడం బట్టి గంజాయితో పట్టుబడడం, యువత పక్కదారి పడుతున్నారని ఈరోజు చాలామంది మనం వార్తల్లో చూస్తున్నాం. ఆ వార్తల్లో చూసిన వెంటనే మన యువత, మన ఇంట్లో, మన పరిసర ప్రాంతాల్లో ఉండేవారు ఎలా మారారని ఒక చిన్న బాధ అయితే అనిపిస్తుంది. మానసిక, శారీరక, సామాజిక ఆరోగ్యం పాడవుతుంది. యువత పెడదారి పడుతున్నారు. కాబట్టి దాన్ని రూపుమాపడానికి కోసం ఈరోజు పలాస, కాశీబుగ్గ జంట పట్టణాల్లో అందరి సహకారంతో ఒక అవగాహన ర్యాలీ చేయడం జరిగింది. ముఖ్యంగా దీంట్లో ఎక్సైజ్ డిపార్ట్మెంట్ భాగస్వామ్యం తీసుకున్నారు. సో ఎక్కడైనా మీకు ఇబ్బందికరం కానీ మానసికంగా బాధపడే వ్యక్తులు ఎవరైనా తరచుపడిన ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి చెప్తే వాళ్ళు కౌన్సిలింగ్ చేసి సమాజాన్ని బాగుచేసే దిశగా మనందరము అడుగు వేయడానికి కోసం యువత ముందు రావాలి. ఎస్పెషల్లీ యూత్ పెడదారి పడుతున్నారు. ఒకప్పుడు ఎక్కడో మనం పెద్ద రిచ్ ఉన్న కాలేజీల్లో చూసేవాళ్ళం గంజాయి దొరికిపోయారని. ప్రస్తుత సమాజం మొత్తం అలా ఉంది. సో గంజాయి వాటిని రూపుమాపాలి. మత్తు పదార్థానికి మనం వ్యతిరేకంగా పోరాటం చేయవలసిన అవసరం అయితే చాలా ఉంది. సో మేము ఉపాధ్యాయ సంఘాల్లో, అలాగే ఉద్యోగ సంఘాల్లో ఉండే వాళ్ళం యాక్టివ్గా పనిచేసినప్పుడు కూడాను తల్లిదండ్రులు ఒకసారి పిల్లల్ని అబ్జర్వ్ చేయాలి. వాళ్ళు ఏమైనా చిరాగ్గా ఉన్నారా, లేకపోతే వాళ్ళు ఏమైనా మానసికంగా ఎవరితో సెపరేట్గా లేదా చూసి దానిపైన చర్యలు తీసుకోవాలి. ఎస్పెషల్లీ ఇది పీర్ గ్రూప్స్ మధ్య ఉంటుంది. ఎవరో పోస్ట్ చేయడం వల్ల ఫ్యాషన్గాను చేస్తూ ఉంటారు. ఆ ఫ్యాషన్లో నెమ్మదిగా అడిక్ట్ అయ్యి మానసికంగా ఆ డోపమైన్ రిలీజ్ అవ్వడం బట్టి ఏదో ఆనందంలో చేస్తారు. సో దాన్ని రూపుమాపాల్సిన అవసరం అయితే యువతగా, అలాగే ఈ పట్టణ ప్రజలందరికీ ఉంది. దయవించి అందరూ దీనిలో భాగస్వామ్యం అయ్యి చెయ్యి కలిపి ఈ మత్తుని దూరం చేయడం కోసం మీ అందరూ అడుగులు వేయాలని అందరినీ కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.